ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది చాలా కీలకం. అంటే ప్రతి క్షణం కూడా చాలా కీలకమైనటువంటి టైం ఇది. ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే కాస్తైనా టైం ఉంటుంది. మీ విషయానికి వస్తే మాత్రం కనీసం టైం లేదు. మీరు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో కాస్త ఏదో ఒక ఉపాధికి కావాల్సిన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి వీలు పడుతుంది. అది లేదన్నా కనీసం మీరు డిగ్రీ చేతి పట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ ఉద్యోగం నాకు అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ఏంటంటే కనీసం డిగ్రీ చేతి పట్టుకొని కాలేజీ నుంచి బయటపడాలి. మళ్ళీ ఏవో సబ్జెక్ట్స్ ఉండిపోయాయని వెనక్కి రావడం, ఇది మీ మీ పేరెంట్స్ని మోసం చేసినట్లే అవుతుంది. ఫస్ట్ మోసం చేసింది మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం, తర్వాత మీ పేరెంట్స్ని మోసం చేసినట్లు అవుతుంది, తర్వాత మమ్మల్ని. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉండాలంటే ముందు డిగ్రీ సర్టిఫికేట్తో ఇమ్మీడియట్గా బయటపడాలి. కొంచెం బాగా చదివే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం ఏదైనా జాబ్ చేసుకుందాము హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు ఎలర్ట్గా ఉండడం, చాలా ఎలర్ట్గా ఉండాలి. ఎన్ని ఎన్ని ప్రిపరేషన్లు మీకు ఇప్పుడు ఉండాలనుకున్నారు? ఇప్పుడు ఈ డిగ్రీ పాస్ అవ్వాలి, ఒక పక్క అది, మళ్ళీ వెంటనే ఆసెట్ అది పడుతుంది, ఆసెట్ రాయాలి. పీజీకి వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచే ఇప్పుడు ఏదో పీజీ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. ఎందుకంటే అక్కడ కావాల్సిన వాతావరణం అక్కడ ఉంటుంది. యూనివర్సిటీ లైబ్రరీ కానీ, యూనివర్సిటీలో అందరూ చదివే వాళ్ళ మధ్య ఉండడం వల్ల మనకి చదవాలనే కోరిక పుడుతుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళు చూడడం వల్ల వాళ్ళు ఎలా చదువుతున్నారో మనం అలాగే చదవాలని ఒక రకమైన కసి డెవలప్ అవుతుంది కదా. సో యూనివర్సిటీకి వెళ్ళడం మంచిది. అవకాశం లేని వాళ్ళు ఒక కోచింగ్ కన్నా వెళ్ళిపోవాలి. ఏదో గ్రూప్ 2 గ్రూప్ 1 కోచింగ్ కన్నా వెళ్ళిపోయి ఒక 6 నెలల పాటు కోచింగ్ తీసుకొని బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చి ఇంటి దగ్గర ఉండనే చదువుకోవచ్చు. లేదు డబ్బులు ఉన్నాయి అనుకుంటే తర్వాత పీజీ జాయిన్ అయ్యి అక్కడ పీజీ చేస్తూ చదువుకోవచ్చు. ఇంటి దగ్గర వాళ్ళు మరి బయట చదివించరు అనుకుంటే ఇంటి దగ్గర కూర్చొనే చదువుకోవచ్చు. కోచింగ్ అంటూ ఒకసారి తీసుకున్న తర్వాత కోచింగు లేక పీజీ లేక ఈ డిగ్రీ అయిపోయిన వెంటనే మీకు మీరుగా చదువుకుంటే మీకు గైడెన్స్ సరిపోదు. మీకు మీరుగా గైడెన్స్ ఇచ్చుకోలేరు. పోటీ ప్రపంచం గురించి మీకు తెలియదు. ఎంత పోటీ ఉంది, ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ రేంజ్లో చదవాలి, ఎంత క్లారిటీగా చదవాలి, మరి ఈ విషయాలన్నీ కూడా మీరు కనీసం యూనివర్సిటీకైనా వెళ్ళాలి, లేదా కోచింగ్ అయినా తీసుకోవాలి కదా. ఇది మీకు చాలా క్రూషియల్ టైం. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఈ గ్రూప్ 2కి సంబంధించి కొంత ఈ హిస్టరీకి సంబంధించి క్లాసులు అవి కొన్ని చెప్పాను. పొలిటికల్ సైన్స్, భారత రాజ్యాంగం గురించి కూడా ఒక 10% పార్ట్ చెప్పాను పిల్లలు వచ్చిన వాళ్ళకి. మీరంటే చాలా బిజీ కాబట్టి మరి మీరు ఎక్కువ మంది రాలేదు, ఎవరో ఇద్దరు ముగ్గురు విన్నారు అంతే. సో ఎనీహౌ, ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అనుకుంటే అంటే ఆశావాదంగానే ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి తప్ప అంతా అయిపోయిందని అనుకోకూడదు. ఇప్పుడు ఇమ్మీడియట్ టాస్క్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా పాస్ అయిపోవాలి. పుస్తకాలన్నీ జాగ్రత్తగా అన్నీ బయటికి తీసి లేని ఏమైనా ఉంటే కొనుక్కొని, నోట్స్లు ఏమైనా ఉంటే సేకరించుకొని టకటకమని 6 పేపర్లు రాసేయాలి. 6 ఏమి అంటే ఈ ఏదన్నా ఒక క్లస్టర్ తీసుకుంటే అవి 3 పేపర్లు ప్లస్ ఇంకొక 3 పేపర్లు, మొత్తం 6 పేపర్లు. 6 పేపర్లు పాస్ అయిపోవాలి, డిగ్రీ చేతికి రావాలి, పీజీకి చదువుకోవాలి. లేదా ఇంకేదైనా స్టడీ సర్కిల్లో జాయిన్ అవుదాము, ప్రభుత్వ స్టడీ సర్కిల్లో సీట్ రావాలంటే దానికి కొద్దిగా చదవాలి, లేదా సీట్ రాదు. ఉచితంగా అక్కడ కోచింగ్ ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు. సో ఏ విధంగా చూసినా సరే ఇది క్రూషియల్ టైం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి చదవడం ప్రారంభించండి. అశ్రద్ధ చేస్తే మాత్రం నష్టపోతారు దారుణంగా. ఇప్పుడు వాట్సాప్లో మీరు చాటింగ్ చేసుకునే జోకులు ఇవన్నీ తర్వాత మరి ఉండవు. ఎందుకంటే బాధలు పెరుగుతూ ఉంటాయి. ఖాళీగా ఉన్నామంటే ఒత్తిడి పెరుగుతుంది. ఏం చేస్తున్నామని అందరూ అడుగుతారు. ఇప్పుడున్నంత ఫ్రీడమ్ ఈ డిగ్రీ అయిపోయిందంటే మాత్రం ఉండదు. ఏం చేస్తున్నాం అంటే సమాధానం ఉండాలి కదా. ఇప్పటి వరకు అయితే డిగ్రీ చదువుతున్నానని చెప్పుకొని తిరిగేస్తున్నారు. ఎవరేం అడిగినా ఏం చేస్తున్నారంటే డిగ్రీ చదువుతున్నాను.
మరి ఇప్పుడు ఈ పరీక్షలు అయిపోతే డిగ్రీ చదువుతున్నామని అనలేరు కదా. సో ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలో ఇప్పుడే ఆలోచించుకోండి. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏది చేయాలనుకుంటున్నారని. పలానాది చేస్తానని చెప్పుకోవాలి కదా. ఊరికనే ఖాళీగానే తిరుగుతున్నాను రోడ్ల వెంబడనేసి అనుకోలేం కదా. అలా చెప్తే పరువు పోతుంది, ఇంటి దగ్గర వాళ్ళు కూడా బాధపడతారు. సో ఈ టైంని వినియోగించుకోండి. మరి మీ అందరికీ మరొకసారి మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను. మామూలుగా వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టైం. అన్నీ ఇప్పుడే వచ్చి పడ్డాయి. పరీక్షలు, కరోనా, తర్వాత ఆసెట్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, మరి అన్నిటికీ ఒకేసారి ఎదుర్కోవాలి. మరి ఇవన్నీ మర్చిపోయి రొటీన్గా అలాగ ఆనందంగా ఎంజాయ్ చేసేస్తాం కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అనుకుంటే చాలా నష్టపోతారు. అందుకని మరొకసారి బీ కేర్ఫుల్. సో అగైన్ కమ్ టు అవర్ సబ్జెక్ట్. ది హిస్టరీ ఆఫ్ మోడర్న్ యూరోప్. ఐరోపాలో నిన్న మనం వియన్నా కాంగ్రెస్ గురించి కాస్త వివరించాను. నెపోలియన్ పతనానంతరం 1815లో ఏర్పాటైన వియన్నా కాంగ్రెస్ అంటే అది ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నా. ఆస్ట్రియా రాజధాని వియన్నా, ఇప్పుడు కూడా అదే కదా. ఆ వియన్నాలో ఈ సమావేశం. దానికి మెటర్నిక్ అధ్యక్షుడు. మెటర్నిక్ అనేవాడు ఆస్ట్రియా ఛాన్సలర్. పురాతన రాజరిక వ్యవస్థని పునరుద్ధరించాలని, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, విప్లవాలు ఉంటే అణిచేసి పూర్వపు రాజరిక విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆకాంక్షతో అక్కడ నెపోలియన్ పతనానంతరం ఈ దేశాధినేతలందరూ సమావేశమై, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ప్రష్యా, రష్యా వీళ్ళందరూ కూడా సమావేశమై, ఆస్ట్రియా వీళ్ళందరూ సమావేశమై పురాతన రాజరిక వ్యవస్థను పునరుద్ధరించాలని తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ ఎక్కడైనా తిరుగుబాట్లు జరిగినట్లయితే వాటిని అణిచేయడానికి ఈ బాధ్యతలన్నీ కూడా మెటర్నిక్ అప్పగించారు. మెటర్నిక్ సారథ్యంలో కొంతమంది సైన్యం ఎక్కడైనా సరే తిరుగుబాట్లు వస్తే వాటిని అణిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంటే ఉదార భావాలు కావాలి, ప్రజాస్వామ్య భావాల ప్రచారం చేసే సంస్థలైనా, రాజరికం వద్దని విప్లవాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళందరినీ అణిచేయడానికి మెటర్నిక్ సారథ్యంలోని సైన్యం పనిచేస్తుంటుంది. మెటర్నిక్ కారల్స్ బార్డ్ అనే ఉత్తర్వుల ద్వారాగా అనేక తిరుగుబాట్లు అణిచేయడం జరిగింది. అందుకనే మెటర్నిక్కి ఐరోపా రక్షక భటుడు అని పేరు. మెటర్నిక్కి ఐరోపా రక్షక భటుడు అంటే ఐరోపాలో రాజరికాన్ని పునరుద్ధరించి లేదా కాపాడే రక్షకుడు. ఓకే, ఇది వియన్నా కాంగ్రెస్. అక్కడి నుంచి మనకు మొదలవుతుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ వియన్నా కాంగ్రెస్లోనే ఇటలీని ఎన్ని విధాలుగా విభజించారో, అంటే ఇటలీకి ఒక జాతీయ రాజ్య హోదా అంటూ ఏమీ లేదు, విడిపోయింది, అనేక రాజ్యాలుగా విడిపోయింది. దాన్ని అన్నింటినీ ఏకం చేయడమే ఇటలీ ఏకీకరణ. విడిపోయిన రాజ్యాలన్నింటినీ కలిపి ఒక రాజ్యంగా చేయడమే ఇటలీ ఏకీకరణ. అలాగే జర్మనీ రాజ్యాలు కూడా అనేకంగా విడిపోయి ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ఏకం చేసి ఒకే రాజ్యంగా తీర్చిదిద్దడం జర్మనీ. ఇటలీ ఏకీకరణలో నాయకత్వం వహించింది సార్డీనియా అనే రాజ్యం. జర్మనీ ఏకీకరణలో నాయకత్వం వహించింది ప్రష్యా. విత్ కంపారిజన్ బిట్వీన్ ది యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ జర్మనీ. అలా కంపేర్ చేసి మీరు అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగా ఏ పాయింట్ మర్చిపోవడానికి లేదు. రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత ప్రకారం కంపేర్ చేసుకుంటే ఏది మర్చిపోవడానికి వీలు ఉండదు. ఓకే, ఏం చెప్పాను? విడిపోయినటువంటి ఇటలీ నగర రాజ్యాలన్నింటినీ కలిపి ఒకే రాజ్యంగా చేయడం ఇటలీ ఏకీకరణ. విడిపోయినటువంటి రకరకాలుగా విడిపోయినటువంటి జర్మనీ రాజ్యాలన్నింటినీ ఏకం చేస్తే జర్మనీ ఏకీకరణ. అక్కడ జర్మనీ ఏకీకరణకు ప్రష్యా నాయకత్వం, ఇటలీ ఏకీకరణకి సార్డీనియా నాయకత్వం. ఇటలీ ఏకీకరణకి రెండో విక్టర్ ఎమాన్యువల్ నాయకత్వం వహిస్తే జర్మనీ ఏకీకరణకి మొదటి విలియం నాయకత్వం వహిస్తాడు. అంటే అక్కడ ప్రష్యా రాజు మొదటి విలియం, ఇక్కడ సార్డీనియా రాజు రెండో విక్టర్ ఎమాన్యువల్. ఓకే, అక్కడ విలియం అంటే జర్మనీ ఏకీకరణకి విలియం మొదటి విలియం, ఇటలీ ఏకీకరణకి రెండో విక్టర్ ఎమాన్యువల్.
అదే కంపారిజన్. సో అక్కడ జర్మనీ ఏకీకరణలో కొన్ని సంఘటనలు, ఇక్కడ కార్బోనారి అనే సంస్థ మొట్టమొదట ఇటలీ ఏకీకరణకి కృషి చేసింది. అక్కడ జోల్వరిన్ అనే సంస్థ, వర్తక సుంకాల సంస్థ అనేది జోల్వరిన్, ఇది 5 మార్క్స్ కూడా వచ్చింది. ఇది 1818లో ఏర్పాటైనటువంటి జోల్వరిన్ అనే సంస్థ జర్మనీ రాజ్యాల మధ్య ఐకమత్యం కోసం మొట్టమొదటిగా కృషి చేసింది. ఇది ఇటలీలో అయితే ఒక రహస్య కార్బొనారీ సంస్థ అనేది మొదటి ప్రయత్నం చేసింది. ఒక రహస్య సంస్థ ఇటలీలో జాతీయ భావాల్ని ప్రచారం చేసి విప్లవం ద్వారాగా ఇటలీలో ఈ ఆస్ట్రియా తాలూకా ప్రాబల్యాన్ని కూల్చాలని. ఇంకొక కంపారిజన్ ఏమిటంటే జర్మనీ ఏకీకరణకి ఇటలీ ఏకీకరణ రెండింటికి ప్రధాన శత్రువు ఆస్ట్రియా. ఈ కంపారిజన్ ఊరికనే వినేస్తే కుదరదు. మీరు ఒక పక్క ఇటలీ ఏకీకరణ అనేసి ఒక పేజీలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటలీ, మధ్యలో గీత గీసి రైట్ హ్యాండ్ సైడ్ జర్మనీ, అలాగ ఒక టేబుల్ లాగా రాసుకొని, టేబుల్ లాగా గీసుకొని ఇటలీ ఏకీకరణ అటు జర్మనీ ఏకీకరణ, ఇక్కడ సార్డినియా నాయకత్వం ఇటలీ, అక్కడ ప్రష్యా నాయకత్వం, ఇక్కడ రెండో విక్టర్ ఇమాన్యువల్ ఇటలీలో నాయకత్వం, అక్కడ మొదటి విలియం నాయకత్వం, అక్కడ ఇటలీలో తొలి ప్రయత్నాలు కార్బోనారి, అక్కడ జోల్వెరిన్ అనేది. ఇక్కడ ఇటలీ ఏకీకరణకి జోసెఫ్ మాజినీ కృషి చేస్తాడు. జోసెఫ్ మాజినీ, కౌంట్ కవూరు, గారిబాల్డి ముగ్గురు ఇటలీ ఏకీకరణకి ముగ్గురు వ్యక్తులు రాసుకోవాలి. కౌంట్ కవూరు, అదే ముందు జోసెఫ్ మాజినీ, తర్వాత కౌంట్ కవూరు, తర్వాత గారిబాల్డి, అక్కడేమో బిస్మార్క్, అక్కడ ఒక్కడే. జర్మనీ ఏకీకరణకి బిస్మార్క్ కృషి, ఇక్కడేమో ముగ్గురు వ్యక్తులు, అతనికి ఎదురుగా బిస్మార్క్ రాసుకుంటారు. ఇప్పుడు చెప్పినవన్నీ వరుసగా రాయండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా పాయింట్ ఏది మర్చిపోకుండా వీలు పడుతుంది రాయడానికి. తొలి ప్రయత్నాల్లో ఇక్కడ కార్బోనారీ, అక్కడ జోల్వరిన్. తర్వాత ప్రయత్నాల్లో ఇటలీ ఏకీకరణకి పూర్తి స్థాయిలో కృషి చేసిన అదేంటది జోసెఫ్ మాజినీ, కౌంట్ కవూర్, గారిబాల్డి అని యువతలు రాసుకొని అక్కడ బిస్మార్క్ రాసుకున్నారు కదా. ఆ తర్వాత రెండిటికి ప్రధాన శత్రువు ఆస్ట్రియా, అది రాసుకోవాలి. ఇటలీ ఏకీకరణకి ప్రధాన శత్రువు ఆస్ట్రియా, జర్మనీ ఏకీకరణకి ప్రధాన శత్రువు ఆస్ట్రియా ప్లస్ ఫ్రాన్స్, అక్కడ రెండు రాసుకోవాలి. కానీ ఆస్ట్రియా మాత్రం రెండింటికి ఒకటే కామన్గా ఉంటుంది. రెండింటికి కామన్గా ఉండేది ఆస్ట్రియా. ప్లస్ జర్మనీ ఏకీకరణలో అదనంగా ఫ్రాన్స్ను కూడా ఓడించాల్సిన పరిస్థితి జర్మనీ ఏకీకరణ సాధించడానికి. సో రెండు యుద్ధాల వలన ఏకీకరణ సాధ్యమైంది. రెండు ఏకీకరణలు యుద్ధాల వల్లనే ఏకీకరణ సాధ్యమైంది. ఓకే, నోట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్, వరుసగా టేబుల్ వేసుకోండి. ఈజీగా మీకు రెండు ఏకీకరణలో రాయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ మైండ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఒకసారి చదివితే చాలు నేను చెప్పిన తర్వాత. ఓకే, రాశారు కదా. ఇక మాజినీ విషయానికి వస్తే మీకు షార్ట్ కంపల్సరీగా వస్తుంది. జోసెఫ్ మాజినీ హెడ్డింగ్ పెట్టుకొని డాష్ పెట్టి యంగ్ ఇటలీ స్థాపన 1831, యంగ్ ఇటలీ స్థాపన అంటే చాలు, దాని వివరణ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. యంగ్ ఇటలీ
యశ్వంత్ తగ్గిపోతున్నారు. యంగ్ ఇటలీ 1831లో జోసెఫ్ మాజిని స్థాపించాడు కదా. అంటే 40 సంవత్సరాల లోపున్న వాళ్ళే అర్హులు. పేరులోనే ఉంది యంగ్. యంగ్స్టర్స్కి మాత్రమే స్థానం. ఇటలీలో రిపబ్లిక్ స్థాపించాలని ఇతని కోరిక. రిపబ్లిక్. రిపబ్లిక్కి రాజరికానికి తేడా ఏంటి? రిపబ్లిక్కి రాజరికానికి తేడా. రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాధినేత ఉండాలి. రాజరికం అంటే వారసత్వంగా అధికారం రావాలి. ఆ రాజరికానికి దీనికి అది సేమ్ డిఫరెన్స్. సో ఇక్కడ రిపబ్లిక్ని స్థాపించాలని అంటే ఇక రాజరికాన్ని పూర్తిగా రద్దు చేసుకొని అసలు రాజరికం మనకు వద్దు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉండాలని రిపబ్లిక్ని స్థాపించాలని ఇతని కోరిక. మాజిని యంగ్ ఇటలీ ద్వారాగా అతని కార్యక్రమాలు ఇటలీలో జాతీయ భావాలు పెంపొందించడానికి అతను చేసినటువంటి కృషి. అంటే ఇటలీ ప్రజలందరూ ఒకటే అనే భావం. అంటే అనేక రాజ్యాలుగా విడిపోయిన వాళ్ళలో ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరిలోనే జాతీయ భావం తీసుకురావాలి, అందరూ కలిసి రావాలని. అంటే అన్ని రాజ్యాలు ఏకమవ్వాలి, అందరి ప్రజలు కూడా ఉద్యమించాలని చెప్పి జాతీయ భావాన్ని తీసుకురావడానికి యంగ్ ఇటలీ ద్వారాగా కృషి చేస్తాడు. కాకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఇతని ప్రయత్నాలు విఫలం అవుతాయి. మాజిని ప్రయత్నాలు. ఎనీహౌ ఈజ్ ది ఫస్ట్ మ్యాన్ టు స్ప్రెడ్ ది నేషనలిజం అమాంగ్ ది పీపుల్ ఆఫ్ ఇటలీ. ఇటలీ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి తొలి గట్టిగా ప్రయత్నం చేసినటువంటి మొదటి వ్యక్తి జోసెఫ్ మాజిని. ఓకే, మాజిని అయిపోయింది. ఇంకా కౌంట్ కవూరు ఇల్ రిసార్జ్మెంటో అనే పత్రిక, అంటే కవూరు డాష్ ఇల్ రిసార్జ్మెంటో అనే పత్రిక, రిసార్జ్మెంటో పత్రిక ద్వారాగా ప్రజల్లో ఉదార భావాలు జాతీయ భావాల్ని ప్రచారం చేయడం. కౌంట్ కవూర్ షార్ట్లో రాయాలంటే ఇతడు సార్డీనియా రాజు నాయకత్వంలోనే ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని ప్రచారం. అంటే ఇటలీ ఏకీకరణకి సార్డీనియా ప్రయత్నించాలి. సార్డీనియా రాజు రెండో విక్టర్ ఇమాన్యువల్ దీనికి సమర్థుడు. రెండో విక్టర్ ఇమాన్యువల్ నాయకత్వంలోనే ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని కవూరు ప్రచారం. రిసార్జ్మెంటో అనే పత్రిక ద్వారాగా ప్రచారం. ప్రధానమంత్రి, సార్డీనియా ప్రధానమంత్రిగా అతను చేసినటువంటి కృషి. ప్రధానమంత్రిగా అతను చేసినటువంటి కృషి ఏంటి? సార్డీనియా పీడ్మాంటు రెండు ప్రాంతాల్లోనూ రహదారులు, నౌకాశ్రయాల అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాణిజ్య అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టపరచడం, ఈ విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి సార్డీనియా పీడ్మాంట్ని ఒక పవర్ఫుల్ కంట్రీగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఆస్ట్రియాతో పోటీ పడాలి. ఆస్ట్రియా ఇస్ ది పవర్ఫుల్ కంట్రీ ఇన్ దోస్ డేస్. ఆస్ట్రియా అనేది చాలా బలమైన దేశం, పటిష్టమైన గొప్ప సైన్యం కల దేశం. సో దాన్ని ఓడించాలంటే దానికి ధీటుగానే ఉండాలి, లేని పక్షంలో ఓటమి పాలవుతాం. అందుకోసం కవూరు ఆర్థికంగా సార్డీనియాని బలపరిచి సైనికంగా బలపరుస్తాడు. తర్వాత క్రిమియా యుద్ధంలో పాల్గొని ఈ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ సానుభూతి సంపాదిస్తాడు. 1855లో క్రిమియా యుద్ధంలో పాల్గొని, దీనికి సంబంధం లేకపోయినా కూడా ఆ యుద్ధంలో పాల్గొని ఫ్రాన్స్ ఇంగ్లాండ్ సింపతి సంపాదిస్తాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ మూడో నెపోలియన్ సహాయంతో ఆస్ట్రియాను ఓడిస్తాడు. ఆస్ట్రియాను ఓడించి వెనీషియా, లాంబార్డీ అనే రెండు ప్రాంతాలు అతని అధీనంలో, ఆస్ట్రియా అధీనంలో ఉన్నాయి. దాంట్లో లాంబార్డీని ఆక్రమించేసి ఇటలీ ఏకీకరణలో కలుపుతాడు. ఇక వెనీషియా ఇంకా ఈ ఆస్ట్రియా దగ్గరే ఉండిపోయింది. ఓన్లీ లాంబార్డీ మాత్రమే ఇతను ఆక్యుపై చేసుకుంటాడు. వెనీషియా ఇంకా అక్కడ ఉండిపోయింది. జర్మనీ ఏకీకరణలో భాగంగా బిస్మార్క్ ఆస్ట్రియా చేసిన యుద్ధంలో ఆస్ట్రియా ఓడిపోయిన తర్వాత ఈ వెనీషియా మళ్ళీ వీళ్ళకు వస్తుంది. అంటే రెండు సమాంతరంగా జరుగుతుంటాయి. ఒకే కాలంలో, ఏకకాలంలోనే ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రెండు ఒకేసారి ఏకీకరణ సాధిస్తాయి. అది కూడా కంపారిజన్లో భాగం. ఇందాక టేబుల్లో రాసుకోవాల్సిన అది ఒక పాయింటే.
రెండు ఏకకాలంలో జరిగాయి. రాసుకోండి. రెండు ఏకకాలంలో జరిగాయి. రెండు ఒకేసారి ఏకీకరణ సాధించాయి. ఇది కంపారిజన్. పోల్చుతూ ఆ టేబుల్లో రాసుకోవాలి. కాబట్టి 1866లో కాబట్టి 1866లో ఆస్ట్రో ప్రష్యా యుద్ధం జరిగింది. జర్మనీ ఏకీకరణలో భాగంగా ఆస్ట్రో ప్రష్యా యుద్ధం జరిగింది. ఆ యుద్ధానంతరం వెనీషియాను ఇటలీకి ఇవ్వడం జరిగింది. అంటే లాంబార్డీ, వెనీషియా ఇటలీకి వచ్చేసాయి. ఇక గారిబాల్డి సిసిలీ నేపుల్స్ని సంపాదించి పెడతాడు. గారిబాల్డి అంటే రెడ్ షర్ట్స్ అని గుర్తు రావాలి టక్కని. గారిబాల్డి అంటే ఎర్ర చొక్కాల దళం. సిసిలీ నేపుల్స్ అనే 3 పాయింట్లు ఉంటే గారిబాల్డి గురించి రాసేవచ్చు. ఇటలీ ఏకీకరణలో భాగంగా గారిబాల్డి కృషి, రెడ్ షర్ట్స్ అతని తాలూకా ఫాలోవర్స్ని రెడ్ షర్ట్స్ అంటారు. సిసిలీ నేపుల్స్ని రెండింటినీ జయించి రెండో విక్టర్ ఇమాన్యుయల్కి అప్పగిస్తాడు ఇటలీ ఏకీకరణలో భాగంగా. అంటే చాలు. అంటే ఆ 3 పాయింట్లు మీరు గుర్తున్నాయంటే గారిబాల్డి గురించి రాసేయగలరు ఒకవేళ 5 మార్క్స్ అడిగితే. గారిబాల్డి, రెడ్ షర్ట్స్, సిసిలీ నేపుల్స్. అంటే 3 పాయింట్లు అతనికి సంబంధించి. 3 మాటలు, పాయింట్లు కూడా కాదు. గారిబాల్డి డాష్, రెడ్ షర్ట్స్ డాష్, సిసిలీ నేపుల్స్, ఇటలీ ఏకీకరణ. అంతే. అలాగంటే మీరు ఈజీగా దాన్ని మెల్లార్జ్ చేసుకోవచ్చు. అలా రాసుకోండి. సో నెక్స్ట్ వాళ్ళ దగ్గర రోమ్ ఒకటి ఉండిపోయింది. రోమ్ అంటే ఇటలీ రాజధాని ప్రజెంట్ రోమే కదా. అంటే రోమ్ కేంద్రంగా ఇటలీ ఏకీకరణ పూర్తవ్వాలి. అయితే రోమ్ ఇంకా వీళ్ళ అధీనంలోకి రాలేదు. రోమ్ ఎవరి అధీనంలో ఉంది? పోప్ అధీనంలో ఉంది. పోపుకు రక్షణగా 1,00,000 మంది సైన్యాన్ని ఫ్రాన్స్ చక్రవర్తి 3వ నెపోలియన్ 1,00,000 మంది సైన్యాన్ని కాపలాగా ఉంచుతాడు. అంటే పోపుని రక్షించే బాధ్యత అతనిది. ఆ పోపుకు రక్షణగా 1,00,000 మంది సైన్యం ఉంది కాబట్టి ఇప్పుడు రెండో విక్టర్ ఇమాన్యుయల్ వెళ్ళి ఆ 1,00,000 మంది సైన్యంతో యుద్ధం చేయాలి. కానీ అటువంటి పరిస్థితి అప్పుడు లేదు. కాబట్టి వెయిట్ అండ్ సీ, అంటే వెయిట్ చేసి చూసే ధోరణి. పరిస్థితులు అనుకూలించినప్పుడు అదే పూర్తవుతుందని వెయిట్ అండ్ సీ పాలసీలో భాగంగా జర్మనీ ఏకీకరణ ఒక పక్క జరుగుతూ ఉంది కదా. ఆ చివరి 1870-71లో ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో 3వ నెపోలియన్ ఓడిపోవడం, 1,00,000 మంది సైన్యం వెనక్కి రావడం, రోమ్ను ఆక్రమించడం. పోపుకి రక్షణగా ఉంచినటువంటి 1,00,000 మంది సైన్యాన్ని వెనక్కి పిలిచేస్తాడు 3వ నెపోలియన్ ఓడిపోయిన తర్వాత. అంటే బిస్మార్క్, మొదటి విలియం సైన్యాలకి లొంగిపోయి రక్షణ కోసం ఈ 1,00,000 మంది సైన్యాన్ని వెనక్కి పిలవడంతో సార్డీనియా రాజు రెండో విక్టర్ ఇమాన్యుయల్ రోమ్ను ఆక్రమించేసి ఇటలీ ఏకీకరణ పూర్తి చేసేస్తాడు. అంటే ఇటలీ ఏకీకరణ ఆ విధంగా జర్మనీ ఏకీకరణ ఫలితంగా 2 యుద్ధాల్లో ఈజీగా ఇటలీకి లాభించింది. లాభం కలిగింది అనుకోకుండానే. జర్మనీ ఏకీకరణ కోసం బిస్మార్క్ ఆస్ట్రియాని ఆస్ట్రో ప్రష్యా యుద్ధంలో ఆస్ట్రియాని ఓడించాడు. అప్పుడు ఇటలీ కొంచెం సైన్యాలు, సార్డీనియా కొద్ది సైన్యాలు సాయంగా పంపించింది అంతే, ఎందుకైనా మంచిదని. ఒకవేళ గెలిస్తే మనకి లాభం ఉంటుందని ఆశతోటి కొద్దిమంది సైన్యాన్ని పంపించింది ఈ సార్డీనియా. అనుకున్న ప్రకారమే బిస్మార్క్ సైన్యాలు, అంటే ప్రష్యా సైన్యాలు ఆస్ట్రియాను ఓడించాయి. వెనీషియాని ఇటలీకి ఇచ్చేసారు వాళ్ళు. సో అలా లాభపడింది. అంటే పరోక్షంగా జర్మనీ ఏకీకరణ కోసం చేసిన యుద్ధాల వలన
ఇటలీ ఏకీకరణ సాధ్యపడింది. అనుకోకుండానే లాభం వచ్చింది. అలాగే ఫ్రాంకో ప్రష్యా యుద్ధం చేసింది ఇటలీ కాదు, సార్డినియా కాదు. ఎవరు చేశారు? ప్రష్యా. జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా చేసింది మూడో నెపోలియన్తో. రష్యా సైన్యాలు మూడో నెపోలియన్ ఓడించాయి కదా. అప్పుడు ఆ 1,00,000 మంది సైన్యాన్ని వెనక్కి పిలవడం, రోమ్ని ఆక్రమించుకోవడం సార్డినియా వాళ్ళు. సో లక్కీగా అనుకోకుండా ఈ రెండు సంఘటనల వలన ఇటలీ బాగా లబ్ధి పొందిందనమాట. సో ఆ విధంగా ఇటలీ ఏకీకరణ పూర్తయింది. 1871 ఐక్య ఇటలీకి రెండవ విక్టర్ ఇమాన్యువల్ చక్రవర్తిగా రోమ్ కేంద్రంగా ఇటలీ ఏకీకరణ కంప్లీట్ అయిందనమాట. సో ఇన్ని ప్రయత్నాలు జరిగాయి. కార్బోనారీ కార్బోనారీ రహస్య సంఘం, బొగ్గు కాల్చువారని అర్థం. కార్బోనారీ అంటే బొగ్గు కాల్చువారని మీనింగ్. వీళ్ళకి ఒక రహస్యంగా ఒక జెండా, ఒక సాంకేతిక భాష, వీళ్ళ లక్ష్యాలు, ప్రచారం. లక్ష్యాలేంటి? ఆస్ట్రియాను ఓడించి ఇటలీ ఏకీకరణ సాధించడం, దీనికోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడడం, వాళ్ళందరూ ఒక మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏర్పాటు చేసుకోవడం. కార్బోనారీ సభ్యులందరూ కూడా కొన్ని నీతి నియమాలకి కట్టుబడి ఉండాలి. అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసేటట్టు ఉండాలి. ప్రత్యేకమైన జెండా రూపొందించుకున్నారు, సాంకేతిక భాషను రూపొందించుకున్నారు కార్బోనారీ. అయితే కార్బోనారీ ప్రయత్నాల్ని మెటర్నిక్ అణిచేశాడు. సో ఈ కార్బోనారీతో మొదలవుతుంది ఇటలీ ఏకీకరణ. అది షార్ట్ నోట్గా కార్బోనారీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 1-2 సందర్భాల్లో. కార్బోనారీ అంటే ఏమిటి అని షార్ట్ నోట్లు ఎలాగిస్తాడో మీకు తెలుసు కదా. పేరులో ఉంటుంది. ఇది వియన్నా కాంగ్రెస్, లేదా కార్ల్ మార్క్స్, లేదా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, సింపుల్గా బిస్మార్క్, లేదా కౌంట్ కవూర్, లేదా గారిబాల్డీ. ఈ విధంగా షార్ట్లో ఉంటాయి కదా 5 మార్క్స్కి. సో ఆ విధంగా కార్బోనారీ కూడా 5 మార్క్స్కి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జోసెఫ్ మాజ్ని సెపరేట్గా షార్ట్ నోట్ అడుగుతారు ఎక్కువగా. కౌంట్ కవూర్ని అడిగిన సందర్భాలు ఎక్కువే. గారిబాల్డీని అడిగిన సందర్భాలు కూడా ఎక్కువే. ఓకే, ఎన్ని షార్ట్ నోట్లు. ఓవరాల్గా ఇటలీ ఏకీకరణ అంటే మీకు 10 మార్క్స్. ఓవరాల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కింద వస్తాయి. ఇటలీ ఏకీకరణలో తొలి ప్రయత్నాలుగా కార్బోనారీ ఒక సైడ్ హెడ్డింగ్, జోసెఫ్ మాజ్నీ కృషి ఒక సైడ్ హెడ్డింగ్, కౌంట్ కవూర్ ఒక సైడ్ హెడ్డింగ్, అతని కాలంలో చేసిన యుద్ధాలు. తర్వాత గారిబాల్డీ, అతని మీద ఒక సైడ్ హెడ్డింగ్, సిసిలీ నేపుల్స్ని ఆక్రమించి ఇవ్వడం. ఇక ముగింపులో ఇటలీ ఏకీకరణ సైడ్ హెడ్డింగ్, ఇటలీ ఏకీకరణ రోమ్ను ఆక్రమించడం. ఇలాగ ఓవరాల్గా 10 మార్క్స్. ఆ సైడ్ హెడ్డింగ్సే మళ్ళీ షార్ట్ నోట్లు అనమాట. అంటే విడిగా చదవక్కర్లేదు, విడిగా రాయనక్కర్లేదు. మీకు అందులోవే భాగంగానే ఈజీగా రాసేయవచ్చు షార్ట్ నోట్ల కింద. ఓకే, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అంటే సెపరేట్గా దీనికి నోట్స్ లేదు అనుకోలేదు. ఈ నలుగురు గురించి, ఈ 4 సంఘటనలు తెలిస్తే ఇటలీ ఏకీకరణ మీరు రాసేసినట్టే. షార్ట్లు చదువుకున్న ఎస్సే రాయొచ్చు ఇది. ఓకే, ఇక జర్మనీ ఏకీకరణ సేమ్ సమాంతరంగా జరిగిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ జరుగుతున్నప్పుడే అక్కడ జరుగుతుంది. దానికి నాయకత్వం వహించింది ప్రష్యా. ప్రష్యా రాజు మొదటి విలియం. అక్కడ ప్రధానమంత్రిగా ఎవరు? రష్యా ప్రధానమంత్రిగా జర్మనీ ఏకీకరణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి, గొప్ప గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూరోప్, బిస్మార్క్, ఆటో వాన్ బిస్మార్క్. పూర్తి పేరేంటి? ఆటో వాన్ బిస్మార్క్. అండర్ హిజ్ లీడర్షిప్, అండర్ హిజ్ గైడెన్స్, మొదటి విలియం అనేక విజయాలు సాధించి జర్మనీ ఏకీకరణ పూర్తి చేశాడు కదా. సో సైమల్టేనియస్గా జరిగింది, సమాంతరంగా జరిగింది, రెండిటికి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇటలీ ఏకీకరణకి జర్మనీ ఏకీకరణ యుద్ధాలు సహకరించాయని చెప్పాను కదా. సో కంపారిజన్ చాలా ఉన్నాయి. అక్కడ రెండో విక్టర్ ఇమాన్యువల్ ఏ విధంగా అయితే సైన్యాన్ని సమకూర్చి తర్వాత ఇటలీ ఏకీకరణకు అతను నడుం బిగించాడో, ఇక్కడ కూడా మొదటి విలియం రష్యా రాజు కూడా అలాగే నడుం బిగిస్తాడు.
ఎలాగైనా సరే రష్యా నాయకత్వంలోనే జర్మనీ ఏకీకరణ సాధ్యం కావాలి. అదే సాధ్యం, అదే కరెక్టు. దానికోసం నిర్బంధ సైనిక విద్యను ప్రవేశపెట్టి యువకులందరినీ బలవంతంగా సైన్యంలో చేర్పించి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి కావాల్సినటువంటి నిధుల్ని బడ్జెట్ ద్వారాగా ఆమోదించుకొని పెద్ద సైన్యాన్ని రూపొందించి రెడీ అవుతాడు. ఎందుకంటే ఆస్ట్రియాను ఓడించాలి, ఫ్రాన్స్ను ఓడించాలి కాబట్టి, రెండింటినీ ఓడించాలి కాబట్టి పటిష్టమైన సైనిక వ్యవస్థ అవసరం. సమస్యలకి పరిష్కారం యుద్ధమే అనే ఇతను కూడా నమ్ముతాడు. సమస్యలకు పరిష్కారం యుద్ధమే, యుద్ధం ద్వారాగానే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం. దానికోసం వాన్ రూన్ అనే ఒక యుద్ధ మంత్రిని నియమిస్తాడు. యుద్ధ మంత్రి ఎవరు? వాన్ రూన్. వాన్ రూన్ మొదటి విలియం యుద్ధ మంత్రి. ఓకే, మొదటి విలియం గురించి షార్ట్ నోట్ అడిగితే ఇలా రాసుకోవాలి. ఏమని? రష్యా అంటే జర్మనీ ఏకీకరణకు బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి రష్యా రాజు అయినటువంటి మొదటి విలియం. మొదటి విలియం నమ్మకం ఏంటి? ఏం చెప్పాను? యుద్ధాల వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయి, జర్మనీ ఏకీకరణ యుద్ధాల వల్లే సాధ్యపడుతుందని కూడా నమ్మిన వ్యక్తి. దానికోసం నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టి సైన్యాన్ని పటిష్టపరిచాడు. చాలా డెవలప్మెంట్ చేసి గొప్ప సైనిక వ్యవస్థను రూపుదిద్దుతాడు మొదటి విలియం. ఒక పవర్ఫుల్ యుద్ధ మంత్రిని నియమిస్తాడు, వాన్ రూన్ అనే అతన్ని. అలాగే పార్లమెంటు ఆమోదం సంపాదించి సైన్యానికి బడ్జెట్ని రూపొందిస్తాడు. బడ్జెట్ శాంక్షన్ చేసుకొని మరీ సైన్యాన్ని డెవలప్ చేస్తాడు. పవర్ఫుల్ అడ్వైజర్, పవర్ఫుల్ మ్యాన్ ఆటోమాన్ బిస్మార్క్ని ప్రధానమంత్రిగా నియమించుకుంటాడు. సో ఈ విధంగా మొదటి విలియం గురించి షార్ట్ నోట్ అడిగితే అలా రాయాలి. సేమ్ ఇక్కడ మ్యాటరే రెండే మారుతాయి. ఇటలీ ఏకీకరణలో రెండో విక్టర్ ఇమాన్యువల్ గురించి రాస్తే ఇవే పాయింట్స్ ఏంటవి? సైన్యాన్ని రూపొందించడం, ప్రధాన శత్రువైన ఆస్ట్రియాను ఓడించడం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సార్డీనియా సైన్యాన్ని రాజ్యాన్ని ముందుంచి ఇటలీ ఏకీకరణ ఇతని సారథ్యంలోనే, ఇతని నాయకత్వంలోనే జరిగింది. ఎందుకంటే మరి రెండో విక్టర్ ఇమాన్యువల్ సారథ్యంలో సైన్యం క్రిమియా యుద్ధంలో పాల్గొంది, ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో పాల్గొంది, చివరికి రోమ్ను ఆక్రమించుకోవడంలో కూడా రెండో విక్టర్ ఇమాన్యువల్ పాత్రే కదా. సో రెండో విక్టర్ ఇమాన్యువల్ రోమ్ కేంద్రంగా ఇటలీ ఏకీకరణని పూర్తి చేశాడు, సాధించాడు కదా. అది షార్ట్ నోట్. ఆ విధంగా అలా రాసుకోవచ్చు. ఇక్కడ మొదటి విలియం గురించి ఎలా రాసుకున్నామో అక్కడ రెండో విక్టర్ ఇమాన్యువల్ గురించి కూడా అలాగే రాసుకోవాలి. ఓకే, అయితే ఆ తర్వాత మరి బిస్మార్క్ షార్ట్ నోట్ అడుగుతారు. బిస్మార్క్ గురించి ఇంకో విధంగా ఎలా అడుగుతారంటే జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర, జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర అని 10 మార్క్స్ అడుగుతుంటాడు. లేదు అలాగ అడగలేదు అంటే ఉట్టి బిస్మార్క్ అని షార్ట్ నోట్ అడుగుతాడు. అంటే ఎలాగైనా బిస్మార్క్ గురించి అడుగుతాడు, షార్ట్ నోట్ అయినా అడుగుతాడు, లేదా జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర అని కూడా అడుగుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాటర్ను రూపొందించుకోవాలి. అంటే బిస్మార్క్ పాలసీ ఏమిటి, బిస్మార్క్ తాలూకా విధానం ఏమిటి, అతని దౌత్యనీతి ఎటువంటిది, ఏ యుద్ధాలు చేశాడు, ఎలాగా జర్మనీ ఏకీకరణ సాధించాడు అనే విషయాలు రేపు మళ్ళీ మామూలు మన క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు చెప్పినవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అనక్కర్లేదు, మీరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత వేరే క్లాస్ లేకపోతే వియన్నా కాంగ్రెస్, ఇటలీ ఏకీకరణ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చదివితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ టకటక వరుసగా గుర్తొచ్చేస్తాయి. లేకపోతే గ్యాప్ ఇచ్చారంటే మాత్రం మళ్ళీ అర్థం కావడానికి కొద్ది టైం పడుతుంది. మళ్ళీ మీరు తలపట్టుకొని గట్టిగా 1, 2, 3 సార్లు చదివి మరీ అర్థం చేసుకోవాలి. వెంటనే అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్సే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రిపేర్ అవ్వండి. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి, ఆ విషయాన్ని గమనించండి. మీరు మిమ్మల్ని మోసం చేసుకోకండి, మీ పేరెంట్స్ మోసం చేయకండి. బాధ్యతగా ఇప్పటికైనా చదివి
ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ రూపొందించుకోండి లైఫ్లో ఏం చేయాలనేది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు మళ్ళీ 3 to 4 ఈ క్లస్టర్ పేపర్ ఉంటుంది మనకి. ఈ క్లస్టర్ క్లాస్కి అంటే హిస్టరీ క్లస్టర్ తీసుకున్న వాళ్ళు నిన్న ఎలాగైతే వచ్చారో అలాగే క్లస్టర్ పేపర్కి కూడా మీరు అటెండ్ అవ్వండి. మళ్ళీ లింక్ పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. Thank you, sir. వెల్కమ్. Thank you, వెల్కమ్.